మంగళవారం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం గుమ్మలక్ష్మీపురం మండలంలోని కొండవాడ, లుంబేసు, పి ఆమిటి, మండా పంచాయతీల పరిధిలోని పులిగూడ, వత్తాడ తదితర గ్రామాల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్పశ్రీవాణి మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో 5 ఏళ్లలో ప్రజలకు సంక్షేమం, గిరిజన ప్రాంతాల అభివృద్ధి చేశాం కనుకనే ఈ రోజు ఓట్లు వేసి నన్ను ముఖ్యమంత్రి జగనన్నను ఆశీర్వదించమని ప్రజలకు ధైర్యంగా ఓటు అడగగలుగుతున్నామని పుష్పశ్రీవాణి తెలిపారు. మే 13న జరగనున్న సాధారణ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ గుమ్మా తనుజారాణిని గెలిపించాలని పుష్పశ్రీవాణి కోరారు. అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలను గిరిజనులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దీనమయ్య, జెడ్పీటీసీ రాధిక, వైస్ ఎంపీపీలు నిమ్మక శేఖర్, లక్ష్మణరావు, వైసీపీ రాష్ట్ర యువజన జాయింట్ సెక్రటరీ నిమ్మక గోపాల్, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. జై జై జగన్. ఎందుకంటే ఆయన పథకాలు నేరుగా పొందింది మీరు అంతే, మేం కాదు. ఆయన రాజకీయాలు చేయలేదు, పార్టీలో ఈ ఊళ్ళో మన పార్టీ కానోళ్ళు, మాకు ఓటైన వాళ్ళు తెలుగుదేశం అంతే. అందరికీ మేలు చేసాం. ఈ రోజు వాళ్ళైనా సరే ఆ పథకం ఇచ్చారు మీ పార్టీ